So yesterday, where we have stopped, Yash? I think we have stopped at numbers, right? Yes, no. Yeah. Yes. సో నేనేం చెప్తున్నానంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక డేటా టైప్స్ అనేది ఇక్కడ కొన్ని కీలు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడల్లా ఈ డేటా టైప్స్ అనేది మ్యాండేటరీ. ఓకే. సో అందుకే మీరు ఏంటంటే కొంచెం ఫోకస్ చేసుకోండి, అండర్స్టాండింగ్ చేసుకోండి. సో ఎందుకు ఇలా చెప్తున్నారు ఏందనేసి జస్ట్ డేటా టైప్స్ అనేది కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఓకే. సో అదే విధంగా ఇక్కడ నంబర్ పి కామా ఎస్ అని. ఓకే. ఒక్కొక్క డేటాబేస్ లో ఒక్కొక్క డేటా టైప్స్ ఉంటాయండి. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ గానే ఉంటాయి. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ వేర్క్యార్ అని ఉంది కదండి. ఇప్పుడు వేర్క్యార్ అనేది ఎక్కడ వాడటం లేదు. అంటే నార్మల్ సీక్వెల్ సర్వర్, వరాకిల్, మైఎస్క్యూఎల్ ఇవన్నిట్లో అయితే వాడుతారు. కానీ కానీ ఇప్పుడు మనకు మొత్తం ఏంటంటే అజూర్లు తర్వాత హైవ్లు ఇవన్నీ వచ్చాయి కదా. సో దీనికి ఇక్కడ డైరెక్ట్ గా ఏంటంటే సైజ్ కూడా ఏం మెన్షన్ చేయ అవసరం లేదనమాట. డైరెక్ట్ స్ట్రింగ్ అని రాసేస్తారు. ఓకే. సో మనం స్ట్రింగ్ అని పెట్టేసి మొత్తం డేటా దాన్ని స్టోర్ చేసేసుకుంటాం అనమాట. ఓకే. సో ఇంటీజర్ అని రాస్తారు. ఇంటీజర్ అనేది 32 బైట్స్ ని సపోర్ట్ చేస్తుంది. అట్లాగనే డబుల్ అని, అంటే ఒక్కొక్క డేటాబేస్ ఒక్కొక్కటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ద శాప్ అబాప్ సంథింగ్ సమ్ శాప్ బీడబ్ల్యూ. శాప్ లోకి వెళితే మీకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఐ థింక్ అంతే కదండి. నమ్స్ అని, డిఏటి డాట్ అని, అట్లా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అవును కదా, మీకు ఐడియా ఉంది అది? హలో, ఎవరు అంటే స్లాబ్ కింద వర్క్ ఆ, చేశారు? ఇప్పుడు ఏ డేట్ బట్ అనేది, మీరు డేట్ అనేది ఉంటది అనుకుంటా, మీకు డిఏటి డాట్ అని ఉంటది అనుకుంటా. ఓకే. శాప్ లో, అంటే శాప్ డేటాబేసెస్ లో. ఓకే. అట్లాగా ఒక్కొక్క ఓకే. దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి అనమాట డేటాబేసెస్ కి. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఇక్కడ నంబర్ పీ కామా ఎస్ అంటే మేబీ కొన్ని డేటాబేస్ లో డెసిమల్ నెంబర్ కామా అది ఉంటది అనమాట. ఓకేనా. ఇంకోది ఇక్కడ నంబర్ బదులు ఇంటీజర్ అని ఉంటది. ఓకే. జస్ట్ డబుల్ ఉంటది. అట్లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ వాల్యూ వచ్చిందంటే 1 2 3 4 5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అండర్స్టాండింగ్ ఏంటంటే సింపుల్ వాల్యూ అంటే ఇంటీజర్ పెట్టుకుంటారు. లేదు పెద్ద వాల్యూస్ వస్తున్నాయి దానికి డబుల్కి వెళ్తారు. అంటే మన డేటా సైజుని బట్టి మనం డేటా టైప్స్కి వెళ్తా ఉంటాం అనమాట. ఓకే. సో అదే విధంగా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ నంబర్ పీ కామా ఎస్ అని ఇచ్చాను. ఓకే. నెంబర్ పీ కామా ఎస్ అంటే ఇది ప్రెసిషన్ అంటారు అనమాట. దీన్ని పి అంటే ప్రెసిషన్. ఓకే. సో అదే ఎస్ అంటే ఏంటంటే స్కేలింగ్ అంటారు అనమాట. ఓకే. ప్రెసిషన్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఎంప్లాయ్ ఐడి నంబర్ 7,2 అని ఇస్తే, ఓకే, అండర్స్టాండింగ్ చేసుకోండి. నంబర్ 7 అంటే ఏంటంటే ప్రెసిషన్ అనమాట. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెసిషన్? నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే. నంబర్ ఆఫ్ డిజిట్స్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తంలో ఎన్ని డిజిట్స్ ఉంటాయండి? సో ఇది ఒక 3, ఇది ఒక 2. ఓకే. టోటల్ ఎన్ని? 5 డిజిట్స్. ఓకే. 5. Five. ఓకే. ఇది ఇక్కడ 7,5 అంటే 5 వచ్చేసి ఏంటంటే డాట్ కి యువతల 5 ఉండాలండి. గుర్తుపెట్టుకోండి. డాట్ కి యువతల 5 ఉండాలి. డాట్ కి అవతల ఎన్నైనా ఉండొచ్చు. ఓకే. అదే ఇప్పుడు చెప్పబోతాను. జస్ట్ ఒక, అంటే ఎందుకు అట్లా ఉండాలి ఎందుకు ఉండకూడదు అని చెప్తాను. ఓకే. సో మీకు రౌండ్ అనే ఫంక్షన్ ఎప్పుడైనా విన్నారా మీరు? ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా రౌండ్ అని అని అంటారు ఎవరైనా? Round off. ఆ, ఓకే. Yeah. సో అది ఎట్లా వర్కౌట్ అయితే ఇక్కడ చూద్దండి. సింపుల్ అన్నమాట. ఓకే. ఇప్పుడు 500 అనేది ఎన్ని డిజిట్స్ అమ్మా ఇక్కడ? 3, 3 అండ్ దీస్ 2. టోటల్ హౌ మెనీ? two, 5. 5. సో Five. 5 కంటే తక్కువ, 7 కంటే తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇవి మొత్తం? 5 అంటే ఇది ఓకే, దిస్ ఈస్ వ్యాలిడ్, రైట్? అర్థమవుతుందా? హలో. అర్థమైంది. ఓకే. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5000.546. ఓకే. సో ఇక్కడ ఏం చేశారు? మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి లెక్క అయితే మామూలుగా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా డాట్కి అవతల ఎన్నైనా ఉన్నాయండి, మనకు సంబంధం లేదు. ఓకే. డాట్కి యువతల మాత్రం కంపల్సరీగా 5 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. డాట్కి అవతల ఎన్నైతే ఉంటాయో ఆ రెండిటికి వచ్చే వాల్యూకి అది రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. ఇప్పుడు 546 అని ఇస్తే ఏం చేస్తుంది అంటే ఇది 5 కంటే ఎక్కువ తక్కువ? 6 అనేది ఎక్కువ కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ 5 4 ని 5 5 చేసేస్తుంది అనమాట. అంటే ఇది రౌండ్ ఆఫ్ చేస్తుంది అనమాట వాల్యూస్ ని. ఓకే. సో అదే విధంగా ఇక్కడ చూడండి 5000.50 అంటే ఇది కూడా వ్యాలిడే. ఎందుకంటే ఇక్కడ
5 లెటర్స్ ఉన్నాయి అండ్ డాట్ ఇదంటే ఇది కూడా ఓకే. ఇక్కడ గమనించారా, ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయండి. ఓకే, 6 లెటర్ అంటే 6 డిజిట్స్ అంట, లెటర్స్ కూడా అనకూడదు. 6 డిజిట్స్ ఉన్నాయి కదా. సో దానివల్ల ఇక్కడ ఏమైందనంటే ఇది రౌండ్ ఆఫ్ చేయలేమమ్మా. ఎప్పుడు కూడా గమనించండి, డాట్స్ అవతల ఉన్న వాటిని రౌండ్ ఆఫ్ చేస్తారు కానీ డాట్కి యువతల ఉన్న వాటిని ఇది కరెక్ట్ వాల్యూస్ అనమాట, వీటిని రౌండ్ అప్ చేయలేం కాబట్టి ఇదేం చేస్తుంది అంటే త్రో చేస్తుంది. ఇది ఇన్వాలిడ్ రికార్డ్ అంటారు అనమాట. దీన్ని అర్థమవుతుందా, దిస్ ఈజ్ ఇన్వాలిడ్ రికార్డ్. సో అట్లాగా మనకి ప్రెసిషన్స్ తర్వాత స్కేలింగ్ ఇవన్నీ వచ్చేసి జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో డాట్కి యువతలు ఎన్ని వాల్యూస్ ఉండాలి, డాట్ అవతల ఎన్ని వాల్యూస్ ఉండాలి అనేది జస్ట్ ఆఫ్టర్. ఓకే, సో జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. సో అదే విధంగా మనకి రా అని, బీ ఫైల్ అని, క్లాబ్ అని, తర్వాత మనము అట్లాగా డిఫరెంట్ డేటా టైప్స్ అండి. రా అంటే ఏంటంటే ఇంకా మీకు తెలిసింది కదా, కచరా డేటా అంతా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అదే బీ ఫైల్ అంటే బైనరీ ఫైల్స్ అనమాట, వీటిలో కూడా ఫైల్స్ పెట్టుకోవచ్చు. అదే క్లాబ్ అంటే ఇది ఒక డేటా టైప్ అనమాట, దీంట్లో కూడా 4 GB దాకా డేటాని మనం స్టోర్ చేసుకోవాలి. అంటే మనకి ఉంటాయి కదా వీడియోస్, ఫైల్స్. ఓకే, ఇట్లాగా మనం అన్ని లోడ్ చేసుకుంటా ఉంటాం. అంటే కమెంట్స్ ఆన్ డేటా, అంటే కొందరు రకరకాలుగా రాస్తా ఉంటారు గజిబిజిగా. ఓకే, ఆ డేటా అంతా వచ్చేసి మన క్లౌడ్ డేటా బేసెస్ అంటే డేటా టైప్ లో రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లాగా బేసిక్స్ ఇవన్నీ డేటా టైప్స్ అండి. సో ఇవన్నీ ఇంత మ్యాండేటరీ ఏం కాదు, బట్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేర్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం వెళ్దామండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బేసిక్స్ ఇవన్నీ, సో అండర్స్టాండింగ్ చేసుకుని దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ అండి, మెయిన్ మనకి హార్ట్ వచ్చేసి ఏంటంటే అసలు కాన్సెప్ట్ అనేది ఒరాకిల్ లో కానీ ఏదైనా ఒక డేటా బేసెస్ లో కాన్సెప్ట్స్ కూడా ఎప్పుడు కూడా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బై హార్ట్ అనేది చేయాలి. దట్టు దాంతో పాటు ఇంకొకటి అండర్స్టాండింగ్ కూడా చేసుకోండి. ఓకే, సబ్జెక్ట్ ని ఎప్పుడైతే మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటారో మీకు ఈజీగా ఉంటుంది ఏదైనా సరే. ఓకే, అట్లా కాకుండా మీరేదో ఫోర్స్ఫుల్ గా నేర్చుకోవాలి అనేటప్పుడు నేర్చుకోబాకండి. ఓకే, నేర్చుకుంటే మాత్రం మీరే ఇంకా బై హార్ట్ చేయాల్సి వస్తుంది, అది ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ఓకే, సో ఇక్కడ గమనిస్తే మొత్తంలో మనకి డేటాబేస్ అంటే ఎక్కువ మనం మాట్లాడుకునేది డిడిఎల్ కమాండ్స్ అని ఒకసారి అంటారు, ఒకసారి డిఎంఎల్ కమాండ్స్ అంటారు. ఓకే, మెయిన్ ఇవి రెండు ఎక్కువ వాడతారండి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో సెలెక్ట్ అనేది ఇంకా ఇది లేనిది అసలు మనకి ఏం జరగదు ఇంకా డేటాబేసెస్ లో. ఓకే, సో మెయిన్ వీటిలో జస్ట్ సెలెక్ట్ అనేది జస్ట్ ఇది చెప్తున్నాను కదా, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఓకే, మనకి డేటాబేస్ లోకి వస్తే మనకి డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, డిడిఎల్ అంటే ఏంటండి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డెఫినేషన్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ డేటాకి డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ అంటే జనరల్గా ఏంటండి, ఓకే ఓకే అదే విధంగా డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మ్యానిపులేషన్ అంటే ఎడిట్ చేంజ్ చేయడం, చేయడం. చేంజ్ చేయడం. ఓకే, డెఫినేషన్ అంటే దేనికన్నా ఒకదానికి ఏం చేస్తాం, మనం డెఫినేషన్ క్రియేట్ చేస్తాం కదా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే మీనింగ్. డేటాకి మనకు ఒకటి క్రియేట్ చేస్తాం, ఏంది దాని కాలమ్స్ ఏంటి, దానికి ఎట్లాగా ఏంది అనేసి మొత్తం మనం ఒకటి క్రియేటివ్. ఇక్కడ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లు ఏమొస్తాయంటే మనకి క్రియేటివ్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. దీస్ ఆర్ ద థింగ్స్ అనేది మనకి డిడిఎల్ కమాండ్స్ అంటారు అనమాట. వీటిని ఏమంటారు, డిడిఎల్ కమాండ్స్, దట్ ఈస్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, సో డిడిఎల్ అంటేనే మీరు ఎప్పుడైనా సరే ఈవెన్ మనకి రియల్ టైంలో కూడా మనము ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తామండి. ఓకే, సో ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి అజూర్కి సంబంధించినవి పైథాన్ ఫైల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అజూర్కి సంబంధించిన మనకి ఏం ఫైల్స్ ఉంటాయండి, ఎక్కువ మనము ఏడీబీ అంటాం కదా, ఏడీబీలో ఏముంటుందంటే పైథాన్ ఫైల్స్ ఉంటాయి అనమాట. అది దట్ ఈస్ నోట్ బుక్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా. ఓకే, అదే విధంగా మనం ఏడిఎఫ్ లోకి వెళితే మనం ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్కి వెళ్ళేటప్పుడు ఏడిఎఫ్ లోకి అయితే మనము ఆ డేటా అంటే ఆ పైప్ లైన్స్ కానీ లేదా ట్రిగ్గర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం కాలింగ్ అనే వాటన్నిటిని మనము ఎక్స్పోర్ట్ చేయడానికి జేసన్ ఫార్మేట్ లో రాస్తారండి. ఓకే, అదే విధంగా మనకి ఎస్క్యూఎల్ కొరీస్ కూడా ఉంటాయి అనమాట. ఎస్క్యూఎల్ కొరీస్ ఎందుకు ఏందనేది నేను మీ లెటర్ లో చెప్తాను. ఆ ఎస్క్యూఎల్ కొరీస్ లో కూడా 2 టైప్స్ చెప్తారనమాట, 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారు. ఒకటి వచ్చేసి డిడిఎల్ ఫోల్డర్, ఇంకోటి వచ్చేసి డిఎంఎల్ ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. డిడిఎల్ అనేది ఏంటిదండి, మీకు అర్థం చేసుకోవాల్సింది అంటే క్రియేట్ కానీ, ఆల్టర్ కానీ, డ్రాప్ కానీ, ట్రంకేట్ కానీ, రీనేమ్ కానీ ఇట్లాంటిది ఏమన్నా ఆపరేషన్ చేసే అన్నిటిని వాళ్ళు ఏంటంటే సపరేట్ గా డిడిఎల్ కమాండ్స్ గా ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటారు. ఓకే, అదే విధంగా డిఎంఎల్ కమాండ్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదండి, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్.
దీంట్లో ఏంటంటే ఇన్సర్ట్స్, అప్డేట్స్, డిలీట్స్ అండ్ మెర్జ్. ఓకే, సో ఈ కమాండ్స్ అన్ని వచ్చేసి డిఎంఎల్ కమాండ్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆటో కమిట్. ఓకే, అసలు కమిట్ అంటే ఏంది, ఆటో కమిట్ అంటే ఏంది? అసలు కమిట్ అంటున్నాను, ఏంది కమిట్ అంటే? యాడ్ చేయడం ఓకే, ఇంకా డేటాలో. ఇప్పుడు నేను కమిట్ చేయకపోతే ఏమైంది అంటారు జనరల్ గా? కమిట్ చేయకపోతే దాంట్లో అప్డేట్ అవ్వాలి కదా, అంటే ఉమ్, మన దాన్ని తీసేస్తే మనకి అప్డేట్ డేటా అనేది ఉండదు ఉమ్, సర్వర్లో. ఉమ్. కానీ ఇప్పుడు 99% అన్ని ఈచ్ అండ్ ఎవరీ డేటాబేస్ అనేది ఆటో కమిటే ఉన్నాయండి. ఓకే, సో అది యాజ్ పర్ డేటాబేస్ అడ్మిన్ ప్రకారం ఉంటుంది. ఓకే, మనకి వచ్చే మనం ఓపెన్ చేసే షెల్ఫ్ ఏదైతే ఉంటుందో అంతా ఇప్పుడు వచ్చేది అంతా ఆటో కమిటే. సో అందుకే ఏంటంటే డిలీట్స్, ఓకే, ఇన్సర్ట్స్ ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు అంతా ఆటో కమిటే. ఓకే, జనరల్ గా అయితే కమిట్. ఓకే, లేదనంటే మనం ఇవన్నీ రాసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆటో కమిట్ ఉన్నప్పుడు ఏంటంటే రోల్ బ్యాక్స్ కానీ సేవ్ పాయింట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని ఆటో కమిట్ ఉన్నప్పుడు కొంచెం అంటే బై మిస్టేక్ మీరు ఏదైనా చేస్తే రోల్ బ్యాక్ చేయడానికి ఇవన్నీ రాసుకోవాల్సి వస్తుంది అనమాట అప్పుడు. ఓకే, లేకపోతే ఇప్పుడు అంతా ఆటో కమిట్ అనమాట. మీరు జస్ట్ ఇన్సర్ట్ కమాండ్ రన్ చేస్తే అది ఆటోమేటిక్ గా డేటా అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, సో అది డిపెండ్స్ ఆన్ ద అడ్మిన్ బట్టి ఉంటుంది. ఓకే, మనం అది కావాలా వద్దని కూడా మనం చెప్పించుకోవచ్చు అది. కానీ ఇప్పుడు 99% అందరూ ఆటో కమిటే వాడేస్తున్నారు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే అసలు ఇంకా డిడిఎల్ కమాండ్స్కి అయితే నువ్వు ఆ కమిట్ ఇవ్వు ఇవ్వకపో అది ఆటోమేటిక్ గా ఆటో కమిటే. ఓకే, అంటే క్రియేట్ టేబుల్ నేమ్ అని మనం కమాండ్ కానీ రాస్తే అది ఆటోమేటిక్ గా కమిట్ అయిపోద్ది, టేబుల్ క్రియేట్ అయిపోద్ది, దానికి కమిట్ అనేది అవసరం లేదు. ఓకే, అదే విధంగా ఆల్టర్ ఇవన్నీ ఏంటంటే క్రియేట్ అంటే ఏం చేస్తుందంటే ఇది ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది. అంటే టేబుల్ అంటే ఏం చేస్తుందంటే టేబుల్లో కాలమ్స్, దాని డేటా టైప్ ఏంది, దాని సైజ్ ఎంత, అవంతా క్రియేట్ చేస్తుందని క్రియేట్ అనేది టేబుల్ అనేది వాడతారు. ఓకే, ఆల్టర్ అనేది ఎప్పుడు వాడతారు అంటే ఇది ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం క్రియేట్ చేశాను, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్టర్ ఎప్పుడు చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాలం వచ్చేసి నేను ఏం చేశానంటే స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, కాలం నేము బై మిస్టేక్ స్ట్రింగ్ ఇచ్చాను. బట్ యాజ్ పర్ క్లయింట్ బిజినెస్ ఏమంటున్నానంటే నాకు ఐ మీన్ స్ట్రింగ్ వద్దు, నాకు ఇంటీజర్ కాలమ్గా దాన్ని కన్వర్ట్ చేయండి అంటాడు. ఓకే, అంటే ఆల్రెడీ మీకు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఉన్న కాలమ్ని మనము ఆల్టర్ చేయాలి. అంటే ఆల్టర్ అంటే అది మీకు అర్థమవుతుంది కదా. ఆల్టర్ అంటే ఆ టేబుల్లో ఆ కాలమ్ని మనము ఆల్టర్ చేయటానికి. ఓకే, సో ఆల్టర్ కమాండ్ అనేది వాడతారు. సో ఆల్టర్ కమాండ్ అనేది నేను డీటెయిల్గా ఇంకా బ్యాక్గ్రౌండ్లో చెప్తానండి, మీరు జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇక్కడ అంటే డిడిఎల్ అంటే క్రియేట్ ఆల్టర్. అదే విధంగా ఇది మొత్తం ఆల్టర్ అనేది ఏం జరుగుతుందంటే మీ కాలమ్స్ అనమాట, కాలం రీనేమ్ చేయొచ్చు. ఓకే, కాలం డేటా టైప్ చేంజ్ చేయొచ్చు, కాలం డేటా సైజ్ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో కాలంని కొత్త కాలంని యాడ్ చేయొచ్చు. అర్థమవుతుంది నేను చెప్పేది, కొత్త కాలంని యాడ్ చేయొచ్చు, అదే విధంగా ఉన్న కాలంని డ్రాప్ చేయొచ్చు. ఓకే, ఇట్లాగా మల్టిపుల్ అంటే మనకు ఒక కాలం అంటే దాని గురించి ఏమేమి చేయగలుగుతాం అన్ని చేసుకోవచ్చు అనమాట ఆల్టర్ కమాండ్ పెట్టేసుకొని. సో అదే విధంగా డ్రాప్ కమాండ్. డ్రాప్ అనేది ఎప్పుడు వాడతారండి, నాకు అసలు ఈ టేబుల్ అవసరం లేదనుకుంటే డ్రాప్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆల్టర్ కమాండ్ లో కూడా మనం డ్రాప్ కాలం అని రాస్తే కాలం అనేది డ్రాప్ అవుతుంది. ఓకే, కానీ మనకి ఎంటైర్ టేబుల్ డ్రాప్ కావాలంటే మనకి డ్రాప్ కమాండ్. అర్థమవుతుందా? ఓకే, సో అదే విధంగా ట్రంకేట్ అనమాట. ట్రంకేట్ అంటే ఏంటంటే ఇది మొత్తం డేటా అంతా డేటా ప్లస్ మెటా డేటా. ఇది గుర్తుపెట్టుకోండి, డ్రాప్ కమాండ్ అంటే ఏం చేస్తుందంటే డేటా ప్లస్ మెటా డేటా రెండింటినీ డ్రాప్ చేస్తుందండి. ఓకే, కానీ ట్రంకేట్ కమాండ్ ఏం చేస్తుందనంటే ఓన్లీ డేటాను మాత్రమే డిలీట్ చేస్తుంది. ఓకే, ఓన్లీ డేటాను మాత్రమే తీసేస్తుంది. ఓకే, కానీ మెటా డేటాని మాత్రం తీసేయదు. ఓకే, మెటా డేటాకి డిఫరెన్స్ మీకు తెలుసు కదండి. డేటా అంటే ఏందండి, మెటా డేటా అంటే ఏంది? తెలుసు. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. దట్స్ ఓకే, డేటా నేను టేబుల్ బేస్ లో అడుగుతున్నా. టేబుల్లో మెటా డేటా అంటే ఏమేమి వస్తాయి? అంటే పైన హెడ్డింగ్స్ అన్ని లైక్ ఎంప్లాయీ నేమ్, సాలరీ, ఏజ్, ఇవన్నీ మెటా డేటా కింద వస్తాయి. డేటా అంటే
డేటా అంటే లైక్ ఎంప్లాయీ నేమ్స్ మొత్తం కింద లైక్ టోటల్ ఎంప్లాయీ నేమ్స్ 1 by 1. అంటే మొత్తం మీ రోస్ వాళ్ళు సార్ ఏవైతే రోస్ ఆ ఉన్నాయో, రో ఓకే, ఆ రోస్ 100 ఉన్నాయో రోస్ ఇది ని మనము డేటాని డిలీట్ చేసేస్తాం. ఓకే, సో ట్రంకేట్ అనేది ఏం చేస్తుంది అంటే మీ మెటా డేటాని అట్లానే పెడుతుంది, ఓన్లీ డేటాను మాత్రమే తీసేస్తుంది. అవి గుర్తుపెట్టుకోండమ్మా. ఎందుకనంటే ఒక్కోసారి మీ యూజర్ ఏం చేస్తారంటే మన సిస్టమ్ అంటే సిస్టమ్ లో చెప్తున్నాను, ఓకే, ఇవే మిస్టేక్స్. మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే వచ్చేస్తారు, బై మిస్టేక్ యూజర్ ఏం చేస్తారంటే అది ఒక డేటా కొంచెం గార్బేజ్ గా డేటా లోడ్ అయింది, కొంచెం డేటాని తీసేసేయమని చెప్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే పోయేసి డ్రాప్ కొట్టేస్తారు. ఓకే, సో అట్లాగ చేయకూడదు అనమాట. అందుకే అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా, మన కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రీనేమ్. రీనేమ్ అంటే ఏంటంటే మనకు టేబుల్ ఉంది కదా, సో టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అని నేను ఈఎంపీ అని రాశాను. ఓకే, కానీ ఈఎంపీ కాదు, నాకు ఎంప్లాయీ అని నేను రాయాలని అనుకుంటున్నాను, అంటే టేబుల్ రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటికీ ఏంటంటే ఆటోమేటిక్గా టేబుల్ లెవెల్ ఆపరేషన్స్, అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయటం, ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ని ఆల్టర్ చేయటం, అదే విధంగా ఆ టేబుల్లో ఉన్న డేటాని అదే అంటే అంటే కంప్లీట్ ఆ టేబుల్ డేటా మొత్తం తీసేయడానికి డ్రాప్ అనేది వాడతారు. ఓన్లీ డేటా మాత్రమే ట్రంకేట్ చేయాలి అని అంటే ట్రంకేట్ కి డిలీట్ కి డిఫరెన్స్ కూడా చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ ఇది డేటా మ్యానిఫికేషన్ కిందనే వస్తుంది, కానీ ట్రంకేట్ కమాండ్ కి దీనికి అనేది నేను చెప్తాను, అది ఫ్యూచర్ లో చెప్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, అట్లాగనే మనకు టేబుల్ నేమ్ అనేది రీనేమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా ఆటో కమెంట్. నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్స్ అండి. డిఎంఎల్ కమాండ్స్ అంటే ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ మనకి ఏ కమాండ్స్ వస్తాయని చెప్పానండి, ఇన్సర్ట్. ఇన్సర్ట్ అనేది దేనికండి వాడేది జనరల్ గా? సో ఫస్ట్ మనం ఏం డేటా చేస్తాం? ఇన్సర్ట్ చేయడం. వెరీ గుడ్. ఓకే, సో మనకి ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే ఇన్సర్ట్ కమాండ్ రాస్తాము, అంతే కదా? అంతే. ఓకే, టేబుల్ క్రియేట్ చేయకుండా మనం ఇన్సర్ట్ అయితే చేయలేం కదా. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇన్సర్ట్ అని చేసుకుంటాము. అదే విధంగా అప్డేట్. సో టేబుల్ క్రియేట్ అయిపోయింది, డేటా కూడా ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత కదా అప్డేట్ రాసుకునేది. ఓకే, ముందైతే మనకు అవసరం లేదు కదా, ఎందుకు అప్డేట్ కమాండ్? ఓకే, సో డేటా టేబుల్ ఫస్ట్ క్రియేట్ అయిపోయింది, దాంట్లో ఒక 100 రికార్డ్స్ అనేది మీరు యాడ్ చేసేసారు, అంటే ఐ మీన్ ఇన్సర్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ శివ ఈజ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ నౌ, అండ్ ఆఫ్టర్ 15 days ఈ మూవ్డ్ ఇన్ టు ద బెంగళూరు. ఓకే, సో మనము అప్డేట్ చేయాలి కాబట్టి శివ రికార్డ్ని. సో అప్పుడు ఏంటంటే శివ లొకేషన్ ని జస్ట్ మనము బెంగళూరుగా అప్డేట్ చేస్తాం. సో అప్పుడు అప్డేట్ కమెంట్స్ అనేది వాడతారు. ఓకే, సో అదే విధంగా హైర్ డేట్ అంటారు, తర్వాత శాలరీ అనేది ఐ మీన్ ఇయర్లీ చేంజ్ కావచ్చు, తర్వాత 6 months ఒకసారి చేంజ్ కావచ్చు శాలరీ. సో అట్లాగా మనకు అప్డేట్ కమాండ్స్ అనేది రాసుకుంటారు. ఓకే, సో అదే విధంగా డిలీట్ కమాండ్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, ట్రంకేట్ గా కొడితే ఇక్కడ గుర్తుపెట్టుకోనండి, ట్రంకేట్ గా కొడితే మొత్తం డేటా ఎగిరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ టేబుల్లో 1 lakh రికార్డ్స్ కానీ ఉంటే ట్రంకేట్ అని కొట్టేశారంటే, ట్రంకేట్ టేబుల్ నేమ్ అని రాస్తే మొత్తం 1 lakh రికార్డ్స్ వెళ్ళిపోతాయండి. ఒక అదే విధంగా డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని కొట్టినా కానీ 1 lakh రికార్డ్స్ ఎగిరిపోతాయి. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది మెమరీలోంచి రిలీజ్ చేస్తుంది డేటాని, ఇది డిలీట్ అనేది మెమరీలోంచి రిలీజ్ చేయదు డేటాని. ఓకే, అదే మెయిన్ డిఫరెన్స్. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఏంటంటారంటే ట్రంకేట్ లో మనం వేరు క్లాస్ రాయలేమండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 lakh రికార్డ్స్ ఉన్నాయి, నీకు 1 lakh రికార్డ్స్ లో ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే తీసే అనుకున్నాం. ఆ 2 రికార్డ్స్ ఎవరి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అహ్మద్ది తర్వాత శివాది, వీళ్ళిద్దరు రికార్డ్స్ తీసేయాలని అనుకుంటున్నారండి. ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ అని చెప్పేసి ఆ పర్టికులర్ రికార్డ్స్ మాత్రమే నువ్వు డిలీట్ చేయగలుగుతావు. ఓకే, సో డిలీట్లో ఏంటంటే పర్టికులర్ రికార్డ్స్ ను కూడా మనము డిలీట్ చేయొచ్చు అనమాట, కానీ ట్రంకేట్ ఆప్షన్ లో ఆ ఆప్షన్ అనేది ఉండదు మీకు. ఓకే, సో అవి కొంచెం బీ కేర్ఫుల్ గా ఉండాలన్నమాట ఏదైనా రన్ చేసేటప్పుడు. ఓకేనా? సో అదే విధంగా మెర్జ్ అంటే ఏంటంటే మనకి డేటాని ఇన్సర్ట్ అని చేస్తుంది, అదే విధంగా అప్డేట్ చేస్తుంది. ఓకే, సో మెర్జ్ కమాండ్ అనేది దానికి ఉపయోగిస్తారండి, అది మీకు చూపిస్తాను ఒకసారి ఎగ్జాంపుల్లో. ఓకే, మెర్జ్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది ఒకటే కమాండ్ లో. సో ఇవన్నీ ఏంటంటే సపరేట్ గా రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ప్రీవియస్గా ఏంటంటే ఇది కమిట్ చేయాలండి, ఇవన్నీ రాసిన తర్వాత కమిట్ అని కొడితే మాత్రం డేటా అనేది లోడ్ అవుతుంది, లేకపోతే ఆ సెషన్ లో మాత్రమే మనకి డేటా చూపిస్తుంది, ఆ తర్వాత ఇంకా డేటా అనేది చూపించదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఆర్ఎల్ అండి. దిస్ ఈజ్
యా. నా ఒకసారి డిలీట్ అండ్ ట్రంక్ కి ఫస్ట్ ఒక డిఫరెన్స్ చెప్పారు కదా, ఆ, అది ఇంకోసారి చెప్తారా రిపీట్? ఓకే. ఒకటి వేర్ క్లాస్, సెకండ్ ఇంకోటి ఉంది కదండి. మెమరీ రిలీజ్ చేసేదా? ఎస్ ఎస్ నా. Okay. నేను తర్వాత ఉందిలే, అది చాలా సెషన్స్ లో ఉంది అది. అవునా? ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. సో కానీ ఓకే, అంటే జస్ట్ ఆ పాయింట్ అర్థం కాల, మెమొరీ అనేది మెమొరీ రిలీజ్ అన్నారు కదా. ఇది డేటా. ఓకే, మీకు ఇందాక క్యార్ కి వేర్ క్యార్ కి ఒక ఇక్కడ డిఫరెన్స్ చెప్పాను, గుర్తుందా మీకు? క్యార్ క్యార్ అనేది ఏం చేస్తుంది, మెమరీ అనేది వేస్టేజ్ చేస్తుంది. వేర్ క్యార్ అనేది మెమరీ అనేది నాట్ వేస్టెడ్ అని చెప్పి గుర్తుందా నేను చెప్పింది? ఎస్ నా. ఓకే, అదే విధంగా ఇక్కడ ట్రంకేట్ కూడా ఏం చేస్తుందనంటే మనకి డిలీట్ అని కొట్టారనుకోండి, డేటా అనేది డిలీట్ అయింది, కానీ నీకు బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఆ స్పేస్ అనేది అట్లాగనే పెట్టేస్తుంది. అది మెమరీ అనేది అట్నే రిలీజ్ చేయదు అనమాట, జస్ట్ అది పెట్టుకో ఉంటది అంతే. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ ఎస్. ఎంటీగా పెట్టుద్ది అనమాట అదంతా. అంటే ఇందాక క్యార్ లో కూడా మీరు గమనిస్తే, మీరు క్యార్ లో 20 క్యారెక్టర్స్ అని ఇచ్చేసి సైజు 20 ఇచ్చేసి మీరు వచ్చేసి 4 లెటర్స్ మాత్రం ఎంటర్ చేస్తే రిమైనింగ్ 16 లెటర్స్ ఏం చేస్తుంది, అది ఎంటీగా అది డేటా అనేది స్పేసెస్ గా పెట్టుకొని దాన్ని సైజ్ అనేది వేస్ట్ గా పెట్టుకుంటది అనమాట. అంటే మెమరీ వేస్ట్ అది. ఓకే, జస్ట్ రిజర్వ్ చేసి ఆ, పెట్టుకుంటా. ఓకే అది ఓకే, సేమ్ ఇక్కడ గాట్ డిలీట్ ఇట్ నా. కూడా అట్లాగనే ఉంటది అనమాట. ఓకే, గాట్ ఇట్ వెరీ పాయింట్. గుడ్, వెరీ గుడ్. అది నెక్స్ట్ వచ్చేసి డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ అనమాట. డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ అని ఇంకా టేబుల్ క్రియేట్ అయిపోయింది, నువ్వు డేటా ఇన్సర్ట్ చేసేసావు, అప్డేట్ చేసావు, వాట్ ఎవర్ ఓకే అన్ని చేశారు. సో కరెక్ట్ గా డేటా అనేది ఇన్సర్ట్ అయిందా, కరెక్ట్ గా డేటా అనేది అప్డేట్ అయిందా, ఓకే, లేదా డేటా అనేది అసలు ఉందా లేదా చెక్ చేయడానికి మనకి డేటా రిట్రీవల్. ఓకే, రిట్రీవల్ అంటే ఏందమ్మా, తీసుకోవటం అంటే చూడటం, అంటే రిట్రీవ్ చేయడం అంటే లాగటం అంటాం కదా మన జనరల్ గా. ఓకే, మన టేబుల్లో డేటాని చూడటానికి సెలెక్ట్ కమాండ్స్ అనేది వాడతారు. ఓకే, ఇవి మీరు అర్థం చేసుకుంటే ఓకే 99% మనకి కొరీస్ అని ఇక్కడెక్కడే తిరుగుతాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్, ఇన్సర్ట్. ఓకే, ఈవెన్ ఇంటర్వ్యూలోకి పోయినా కానీ ఎక్కువ మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఆల్టర్ మీదనే అడుగుతారు. అంటే నాకు ఒక కాలం ఉంది, ఆ కాలంలో నుంచి రీనేమ్ చేయాలి, ఎట్లా చేస్తావు, లేదా డ్రాప్ ఏ కాలం చేయాలి, ఎట్లా చేస్తావు. కంపల్సరిగా ఈ 4-5 దాంట్లో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అదే ట్రంకేట్ కంటే డిలీట్కి ఏంటి డిఫరెన్స్ ఏంటివి ఇట్లాంటి అడుగుతారు. ఓకే, మళ్ళీ వేరే క్లాస్ రాయితా రాయకూడదా అట్లాగా. ఓకే, సో సెలెక్ట్ అనేది ఇంకా మీకు తెలిసిందే కదండి, ఇప్పుడు చెప్పాను కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని, ఇంక వేరే క్లాస్ అని, అవన్నీ నేను చెప్తాను. సో జస్ట్ అది అర్థం చేసుకోండి. డిఆర్ఎల్ లో ఇది ఒకటే వస్తుంది. అదే విధంగా టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పాను కదండి, ఇక్కడ కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్స్ అనమాట. కమిట్ చేయక కమిట్ చేయక ముందు మీరు కానీ రోల్ బ్యాక్ అని కొట్టేస్తే ఏవైతే మీరు చేంజెస్ చేశారో అవన్నీ మనం తెచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే, సేవ్ పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ రాస్తున్నావు కోడ్, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే సేవ్ చేసుకొని దాన్ని ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం కానీ దాన్ని రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. అలా కాకుండా సేవ్ పాయింట్ మీరు ఏం పెట్టుకోకుండా మొత్తం రన్ చేసేసుకుంటా పోయేసి దాని తర్వాత రోల్ బ్యాక్ అంటే అది కొన్ని ముందు కమిట్ ఏదైనా అయిపోయింది అనుకోండి, సో అది మనం తీసుకోలేము అనమాట. ఓకే, సో పర్టికులర్ పాయింట్ గా మనము సేవ్ పాయింట్స్ పెట్టుకుంటారు వాటిని. సో అదే విధంగా డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. మనం ఒక యూజర్ కి చెప్పాను కదా మీకు, టేబుల్ కి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సంపత్ వచ్చేసి ఒక టేబుల్ క్రియేట్ చేశాడు. ఓకే, సంపత్ ఏంటంటే చాలా ఐ మీన్ రెస్ట్రిక్టెడ్ డేటా అంటారు అనమాట. రెస్ట్రిక్టెడ్ డేటాని సంపత్ బాగా స్టోర్ చేసుకుని ఆ టేబుల్ లోడ్ చేసి పెట్టుకున్నాడు. కానీ అతను ఏమంటున్నాడంటే నేను ఎవరికి యాక్సెస్ ఇవ్వను అంటున్నాడు, కానీ ఓన్లీ చౌడమ్ రెడ్డికి మాత్రం నేను యాక్సెస్ ఇస్తాను అంటాడు. సో సంపత్ హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట, ఆ టేబుల్ కి మాత్రమే అతను యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అదే విధంగా ఒకవేళ చౌడమ్ రెడ్డి ఏదైనా గ్యాంబ్లింగ్ చేశాడు అనుకోండి, అతను రివోక్ కూడా చేసుకుంటాడు. ఓకేనా, సో అట్లాగా మనకి డేటా కంట్రోలింగ్ లాంగ్వేజెస్ లో మనకి గ్రాంట్ రివోక్ కూడా కమాండ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇవి మనం పెద్ద వాడము, ఇవన్నీ డేటాబేస్ అడ్మిన్స్ కి మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళన్నీ మనకి చేయిస్తారు. ఓకేనా, సో ఇదండి ఇక్కడ జస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, డిఆర్ఎల్ కమాండ్స్, టీసీఎల్ కమాండ్స్, డిసిఎల్ కమాండ్స్. ఓకే, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, ఇవి వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. ఓకేనా అండి? సో నేను ఆల్రెడీ నిన్న చెప్పినట్టు మనకి డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయండి. దట్ ఈస్ ఒరాకెల్, సిక్వల్ సర్వర్ డిబి, సీబైస్, ఓకే, టెరాడేటా, అట్లాగా ఇంకా 100. ఓకే, అక్కడ సర్వర్స్ ప్రతి ఇక్కడ సర్వర్స్ ఉంటాయండి. ఆ సర్వర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు చేస్తారంటే డిబిఏ వాళ్ళు వర్క్ చేస్తారు. సో మనం ఎక్కడ ఏం వర్క్ చేస్తామంటే మనదంతా ఎస్క్యూఎల్ వర్క్ ఉంటుందండి. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే
స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఎస్క్యూఎల్ అంటారు అందరూ. ఎస్క్యూఎల్ అంటే ఏం లేదమ్మా, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, ఇది మనకి వర్క్ ఇక్కడే మనం చేసేది, మనం యాజ్ ఏ డెవలపర్లుగా మనం చేసేది వచ్చేసి ఎస్క్యూఎల్ కదా. ఓకేనా? సో హౌ టు క్రియేట్ ద డేటాబేస్ అంటే, ఎవరైనా మనం అడిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐ మీన్ నేను ఒక హైవ్ని ఇన్స్టాలేషన్ చేసుకున్నాను హడూప్లో, మొత్తం హడూప్ సెటప్ ఉందండి నా కాడ. ఓకే, లేకపోతే అజూర్ సెటప్ ఉంది, లేకపోతే ఎట్లా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హడూప్ సెటప్ ఉంది, నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే, క్రియేట్ డేటాబేస్ నేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక టెస్ట్ డీబీ అని పెట్టుకుంటున్నారు అనుకోండి. ఆ టెస్ట్ డీబీలో మీరు డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేసుకొని మీరు టెస్టింగ్ చేసుకునే పర్పస్కి, లేదంటే ప్రాజెక్ట్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. ఒక కంపెనీ అంటే మనకి మల్టిపుల్ ఉంటాయి కదా, రైట్? సో ఒక కంపెనీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో అదే విధంగా మల్టిపుల్ డేటాబేసెస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌడమ్ రెడ్డి ఈజ్ వర్కింగ్ ఆన్ ద వన్ ప్రాజెక్ట్, అండ్ మనం ఏం చేయాలంటే ఆ ప్రాజెక్ట్కి ఏదైనా అసైన్ చేసామనుకోండి, ఆ డేటాబేస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ డీబీ ఏదో సంథింగ్ ప్రాజెక్ట్ 1 DB అనేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సంపత్ వర్కింగ్ ఆన్ ద సమ్ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండ్ హీ విల్ క్రియేట్ వన్ మోర్ న్యూ ప్రాజెక్ట్. లైక్ దట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఓకే, సో దెర్ ఈజ్ నో లిమిటేషన్ అమ్మా, డేటాబేస్ ఏమైనా క్రియేట్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా సంపత్, తర్వాత చౌడం రెడ్డి, శివ, ఎవరి పాటికి వాళ్ళు ఒక 6 7 డేటాబేస్ క్రియేట్ చేస్తే, ఆ డేటాబేస్ అసలు ఎన్ని క్రియేట్ చేస్తున్నారు మన మొత్తం హైవ్లో కానీ మనం చూసుకోవాలనుకుంటే, షో డేటాబేసెస్ అని మనం కొడితే, ఓకే, మనకి డేటాబేసెస్ ఏమో ఉన్నాయి కూడా చూపిస్తుంది. ఓకేనా అండి? సో అదే విధంగా డ్రాప్ డేటాబేసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టింగ్ డేటాబేస్ క్రియేట్ చేశారు. ఓకే, ఐ డోంట్ వాంట్ దట్ డేటాబేస్. ఓకే, జస్ట్ గో అండ్ కమ్ హియర్, డ్రాప్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ నేమ్ అని కొడితే ఎగిరిపోతుంది. ఓకేనా? సో అదే విధంగా మనం టెస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసాము, నాకు ఆ టెస్ట్ డేటాబేస్ని వాడుకోవాలి, నేను తర్వాత దాంట్లో టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత నేను కొన్ని ఇన్సర్ట్ కమాండ్స్ రాసుకోవాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, మనం ఆ డేటాబేస్లోకి ఎంటర్ కావాలి. ఎందుకంటే మనము జస్ట్ ఏదైనా ఒకటి ఎంటర్ చేసినప్పుడు హైవ్ అని, లేకపోతే ఒక డేటాబేస్ అనేది MySQL అని, ఇట్లా డేటాబేస్లోకి ఎంటర్ చేసినప్పుడు మనకు మొత్తం అమ్మ హైవ్లో కానీ హడూప్లో కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో MySQL ఎక్కువ రన్ అవుతుందమ్మా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే విధంగా యూజ్ డేటాబేస్ నేమ్ అనమాట. ఓకే, మీరు ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేస్తారో దానికి ఆ డేటాబేస్లోకి మనం ఎంటర్ కావడానికి, అంటే నేను ఇందాక చెప్పాను కదా, శివ ఒక డేటాబేసు, సంపద ఒక ఎవరి డేటాబేస్ క్రియేట్ చేశారు కదా, ఎవరి డేటాబేస్లో వాళ్ళకి పర్టికులర్గా మనము వెళ్ళాలి అని అంటే, సో యూజ్ డేటాబేస్ నేమ్ అని రాయాలి. ఓకే, అప్పుడు మాత్రమే మీరు ఆ డేటాబేస్లోకి వెళ్తారు. లేదంటే జస్ట్ మీరు యూజ్ డేటాబేస్ నేమ్ అని రాయకుండా జస్ట్ క్రియేట్ టేబుల్ నేమ్ సంథింగ్ లైక్ మీరు ఇట్లా కమెంట్స్ రాసేసారని అంటే, ఇది ఎక్కడ క్రియేట్ అయ్యిద్ది అని అంటే డిఫాల్ట్ డేటాబేస్లో క్రియేట్ అయ్యిద్ది. అర్థమవుతుందా? డిఫాల్ట్ డీబీ అనేది కూడా ఒకటి ఉంటుందమ్మా. ఆ డిఫాల్ట్ డీబీలో ఈ టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. కానీ ఈ టేబుల్ ఎక్కడ క్రియేట్ కావాలి? మీ డేటాబేస్లో క్రియేట్ కావాలి కదా. సో దానికోసం ఏంటంటే యూజ్ డేటాబేస్ నేమ్ అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మాత్రమే మీకు కావాల్సిన మీకు ఆపరేషన్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది క్రియేట్ స్టేట్మెంట్ అండి, గుర్తుపెట్టుకున్నారా? సో ఇది ఎట్లా అంటే క్రియేట్ టేబుల్. ఓకే, టేబుల్ నేమ్ మీకు నచ్చిన టేబుల్ నేమ్ మీరు రాసుకోవచ్చు, నో అబ్జెక్షన్స్. ఓకే, అండ్ అదే టేబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనండి, నంబర్తో మాత్రం స్టార్ట్ కాకూడదు. ఓకే, అంటే ఇది ఎక్కడ కూడా ఏందనంటే గుర్తుపెట్టుకోండి, మనము నేమింగ్ కన్వర్షన్ అనేది రియల్ టైంలో చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఏంటండి నేమింగ్ కన్వర్షన్ అనేది? ఒక టేబుల్ అంటే ఏంటండి, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే మొత్తం ఉంటుంది. సో దానికి మీరు ఆ టేబుల్ నేమ్స్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎట్లంటే పెట్టుకోకూడదు, నీట్గా మంచిగా పేర్లు రాసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో అదే విధంగా మనకి ఏవే కాలమ్స్ ఏమేంటి అన్ని కాలమ్స్ ఇచ్చేసుకొని దానికి తగ్గట్టుగా డేటా టైప్స్ అన్ని క్రియేట్ చేసేసుకుంటాం మనం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఇచ్చాను కదా ఎగ్జాంపుల్. ఓకే, ఇట్లాగా అంతా రాసుకున్న తర్వాత ప్రైమరీ కీ ఏదైనా ఉంటే ప్రైమరీ కీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమరీ కీ అనేది 1 or more కాలమ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రైమరీ కీ, వాట్ ఈస్ దిస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తానంటే, ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ గా క్రియేట్ టేబుల్, నేను ట్యాబ్ 1 అని చెప్పేసి ఒక టేబుల్ పేరు రాసుకున్నాను. ఓకే, సో ఐడి అనేది నా కాలం నేము, ఇంటీజర్ వచ్చేసి 10 అని రాశాను నేను. ఓకే, అదే విధంగా నేమ్ అనేది ఒక కాలం నేము,
దాని యొక్క డేటా టైప్ వచ్చేసి వేర్కర్ 20 అని రాసా. అదే విధంగా శాలరీ అనేది ఇంకొక కాలం నేము, దాని ఒక డేటా టైప్స్ ఇట్లా రాసుకున్నాం. ఓకే, సో ఇట్లాగా రాసేసి జస్ట్ రన్ చేసేస్తే మనకి ఏమైందంటే టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాలి కదా మరి. సో ఈ టేబుల్ అనేది కరెక్ట్ గా క్రియేట్ అయిందా లేకపోతే లేదా, లేకపోతే అసలు ఏ కాలమ్స్ ఎట్లాగా లోడ్ అయినాయి, ఏమైనా మిస్ అయిందా చెక్ చేసుకోవాలంటే కరెక్ట్ గా లోడ్ అయింది అంటే డిస్క్రైబ్ కమాండ్ వాడతారండి. ఓకే, డిస్క్రైబ్ ఆ టేబుల్ నేమ్. ఓకే, ఇట్లా అన్నా రాయొచ్చు, లేదంటే డిఈఎస్సి అని చెప్పి ఆ టేబుల్ నేమ్ అన్నా రాయొచ్చు. ఓకే, సో రాస్తే మనకి ఇది నీట్ గా చూపిస్తుంది. అవన్నీ నేను చూపిస్తానులే మనకి. జస్ట్ నేను ఐ మీన్ మనం రియల్ టైం సెషన్ లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఓకే, జస్ట్ మీరు ఇక్కడ నేను ఏంటంటే వరాకిల వరకు మాకు మీకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మాత్రం అండర్స్టాండింగ్ చేసుకోండి. నేను అజూరు ఏడీబీ వెళ్ళినప్పుడు మొత్తం ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తానులే మీకు. ఓకేనా? అదే విధంగా ఈ టేబుల్ క్రియేట్ చేసాము. ఈ టేబుల్ ఒక డేటా ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలని అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, కాలం 1 కాలం 2 ఇవన్నీ ఏదైతే కాలమ్స్ ఉంటాయో ఆ కాలం నేమ్స్ అన్ని రాసుకోవాలి ఇక్కడ. అదే విధంగా దానికి కరస్పాండింగ్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చెప్తాను అంటే ఎగ్జాంపుల్స్. దానికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చే డేటా టైప్ లో ఓకే మనకి కాలమ్స్ లో డేటా టైప్స్ కానీ స్ట్రింగ్స్ కానీ లేకపోతే డేట్స్ కానీ ఒకవేళ ఉంటే ఓకే మనకు వచ్చిన కాలమ్స్ లో ఏంటంటే డేటా టైప్ అనేది స్ట్రింగ్ కానీ లేకపోతే డేట్స్ కానీ అయితే మనము ఎంటర్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ ని ఎప్పుడు కూడా ఏంటంటే సింగిల్ కోట్ పెట్టి మాత్రమే ఎంటర్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్, ఇది ఒక టేబుల్ అండి. కస్టమర్స్ అనేది ఇంకో టేబుల్ అనుకోండి. ఆ కస్టమర్స్ టేబుల్లో ఐడి, నేమ్, ఏజ్, అడ్రస్ అండ్ శాలరీ అనేది ఉంటే ఐడి అనేది మీకు ఏం చెప్పానంటే ఆల్రెడీ ఇంటీజర్ కాలం కానీ అయితే ఓకే, సో ఇక్కడ నేనేం చేశాను వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఐడి అంటే ఇంటీజర్ అని చెప్పాను కదా, సో అందుకని ఇక్కడ 1 రాసి అంతే. నేను ఎక్కడ సింగిల్ కోట్స్ అని పెట్టానా? పెట్టలేదు. ఓకే, సో నేమ్ అంటే ఏంటండి స్ట్రింగ్ అని చెప్పాం. ఓకే, నేమ్ అంటే ఎవరికైనా తెలిసింది స్ట్రింగ్ ఏ ఉంటుంది కదా. ఓకే, సో ఇక్కడ గమనించారా మీరు, నేను సింగిల్ కోట్స్ లో రాశాను అంటే అదే విధంగా ఏజ్ ఇంటీజర్ ఓకే 32 అని పెట్టాను. అదే విధంగా అడ్రస్ దట్ ఈజ్ స్ట్రింగ్ ఓకే నేను సింగిల్ కోట్స్ లో రాశాను. అదే విధంగా శాలరీ దిట్ ఈజ్ ఆల్సో డెసిమల్స్ ఉన్నా కానీ సో ఇట్ ఈస్ ఇంటీజర్ టైప్ ఓన్లీ కదా. సో అంటే ఇది ఫ్లోట్ అంటారు, ఫ్లోటింగ్ కానీ ఇట్లాగా. సో అయినా కానీ అది స్ట్రింగ్ గా కన్సిడర్ చేయ, అదే నేను మెన్షన్ చేసింది ఇక్కడ. స్ట్రింగ్స్ కానీ డేట్స్ మాత్రమే ఉంటే మాత్రమే అది సింగిల్ కోట్స్ లో రాయాలి. సో ఈవెన్ డేట్ ఉన్నా కానీ ఏం రాస్తామంటే సింగిల్ కోట్ లో పెట్టేసి మనకి డేట్ ఫార్మాట్స్ ఆల్రెడీ చూపించాను కదా మీకు, ఆ డేట్ ఫార్మాట్స్ ని పెట్టేసి మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఓకేనండి, డౌట్స్ ఉంటే అడుగుతానండి. ఓకే, క్లియర్ అప్ టు నౌ? సో అదే విధంగా స్ట్రింగ్స్ డేట్స్ గాని ఉంటే మనం సింగిల్ కోట్ ఇస్తున్నాం, బాగానే ఉంది. ఒకవేళ నల్స్ అంటాం అనమాట. నల్ అంటే ఐడియా ఉందండి చాలా మందికి, మేబీ ఐడియా ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఇంటెన్షనల్ గా వాల్యూ ఇవ్వకపోవడం. సో నల్ అంటే ఏంటంటే అది ఆబ్సెంటా లేకపోతే అన్నోనా, నాట్ అప్లికబుల్, నాట్ ఏ జీరో, నాట్ ఏ స్పేస్. ఓకే, సో నల్ అంటే నల్లే. ఓకే, దాని ఇదేమి కొందరు అంటారు ఇది స్పేస్ అంటే నల్ల అంటారు, స్పేస్ అంటే నల్ల కాదు. ఓకే, అర్థం అన్నోన్ అని రాయటం కూడా అది ఇంకా అదే, ఇంకా నల్ అంటే నల్లే. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ జస్ట్ ఆబ్సెంట్ వాల్యూ. సో అప్పుడు కూడా ఏంటంటే చూడండి, నల్స్ వాల్యూస్ ని కూడా మనం ఎంటర్ చేయాలి అని అంటే నీ డేటాబేస్ లో ఉన్న ఒక కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ లోకి నేనేమి ఎంటర్ చేయదలుచుకోవాలా, దాన్ని సింపుల్ గా నల్లగా వదిలేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తామంటే అదే నేను ఇక్కడ చెప్పబోతున్నాను. స్ట్రింగ్ కానీ మళ్ళీ డేట్ కాలమ్స్ కానీ ఉంటే మాత్రం జస్ట్ స్పెసిఫై ద ఎంటీ డబుల్ కోట్స్, నాట్ సింగిల్ కోట్స్. ఓకే, జస్ట్ 2 సింగిల్ కోట్స్ పెట్టేసి వదిలేయటం అంతే. అదే విధంగా ఇంటీజర్ కాలం కానీ అయితే ఏంటంటే స్పెసిఫై నల్. ఓకే, సో ఇక్కడ మనం గమనించండి. సో ఇంటీజర్ ఇంటూ ద ఓకే ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్. ఓకే, ఐడి కాలము, నేము ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఐడి కాలంలో ఒకవేళ నల్ల మనం పెట్టాలనుకుంటే జస్ట్ NULL అని రాయాలి. కానీ ఇక్కడ ఐడి అనేది మనకి 99% ఏంటంటే ప్రైమరీ కీ కాలం అనమాట.
ప్రైమరీ కీ కాలంలో నల్ల వాల్యూస్ మనం పెట్టం. ఓకే, ఎందుకు పెట్టం ఏందనేది మీకు లేటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐడి అనేది అనేది ప్రైమరీ కీ కాలం కాబట్టి దాంట్లో ఏదో ఒక వాల్యూ ఒకటి ఇచ్చాను. అదేవిధంగా నేమ్ అనేది ఏంటంటే రమేష్ అని ఇచ్చాను. ఓకే, ఏజ్ వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను, నల్ల వాల్యూ ఇద్దాం అనుకున్నాను. అంటే ఇతని ఏజ్ నాకు తెలియదు, అందుకని నేను నల్లని ఇచ్చాను. ఓకే, సో ఎక్కడైతే మనకి ఇంటీజర్ కాలమ్స్ ఉంటాయో అక్కడ NULL అని చెప్పి రాయాలి. ఓకే, ఒకవేళ అడ్రస్ అనేది నాకు ఇతనికి తెలియదన్నప్పుడు అతను మనం ఏం చేయాలంటే జస్ట్ సింగిల్ కోట్స్ పెట్టేసి వదిలేసేయండి అంతే. ఓకే, అర్థమవుతుందా? గుర్తుంటుందా మీకు ఇది? లేక రాసన్న ఎస్ బ్రో. పెట్టుకోండి. ఎస్. ఓకే, ప్రతి ఒక్క బుక్ లో మీరు నేను రేపు సెషన్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకొని నీట్ గా రాసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ రాసుంటాను ఇవన్నీ, జస్ట్ మీకు ఒక పాయింట్ గా గుర్తు పెట్టుకోండి. ఓకే. యా. ఉమ్. సో నల్స్ ఉంటే ఎట్లాగా, తర్వాత అదే విధంగా స్ట్రింగ్స్ ఉంటే డేట్స్ ఉంటే ఏ విధంగా లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనమైతే ఇట్లాగా ఎక్కడ మనం ఏమి ఎంటర్ చేయము. ఓకే, సో ఇదేంటంటే మన టెస్టింగ్ పర్పస్కి ఇవి అన్నిటికీ చేస్తారు. ఓకే, ఫ్యూచర్లో ఏంటంటే ఎక్కడైనా సింపుల్ పారామీటర్స్ని అప్డేట్ చేసుకోవటం ఇట్లాంటి అన్నిటికీ అవసరం అవుతాయి ఇవి. సో ఇవన్నీ ఇదేదో ఏదో ఏదో చెప్తున్నాడులే నాకేం పెద్ద అవసరం లేదేమో అనుకునేరు, ఇవన్నీ అవసరమే. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది అవసరం, గుర్తుపెట్టుకోండా. బేసిక్స్ అన్నమాట ఇవన్నీ. సరే, ఇంకా 1 మినిట్ ఉంది. ఇంకా ఇప్పుడు దాకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన సెషన్స్ లో? ప్రస్తుతానికి ఏం అన్న లేవు. రేపు అది పొద్దున ఒకసారి చూసుకొని డౌట్స్ ఉంటే రేపు ఈవినింగ్ అడుగుతాము. ఉమ్. ఎవరు అడుగుతున్నారు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్? అన్న అది డిస్క్రైబ్ యూజ్ చేసావు కదా, అది టేబుల్ కి యూజ్ చేయడానికి మామూలుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని ఇస్తాను కదా. సెలెక్ట్ స్టార్ అంటే ఫ్రమ్ మామూలుగా అది ఇస్తే మన కాలం నేమ్స్ తర్వాత వచ్చేసి డేటా కూడా చూపిస్తుంది. ఓకే, డిస్క్రైబ్ కమాండ్ వాడితే ఏమేమి కాలమ్స్ ఉన్నాయని మాత్రం చూపిస్తుంది. కాలము దాని డేటా టైపు, దట్స్ ఇట్. అంటే స్కీమా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఓకే 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 ఓకే, స్కీమా అంటారు దాన్ని. మనం మెటాడేటా అంటున్నాం కదా, మెటాడేటానే మనం ఇక్కడ డేటాబేస్ లో స్కీమా అంటారు, అది గుర్తుపెట్టుకోండి.